హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మేము మన హైదరాబాద్లో ఉన్న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వచ్చాము. ఈరోజు మన రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ని అయితే నిర్వహిస్తున్నారు. దీనిని చూడడానికి మేమైతే వచ్చాము. బుక్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోయినాం. బుక్ చేసుకుని వాళ్ళు పక్కన టికెట్ కౌంటర్ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. సో మేము లాస్ట్ డే వెళ్ళినాం కాబట్టి చాలా క్రౌడీగా ఉండే. అండ్ ముందు మనం వెళ్ళంగానే ఇక్కడ రాష్ట్రపతిస్ ఎవరెవరు ఉన్నారు, ప్రజెంట్ ఎవరున్నారు, అంతకుముందుకు ఎవరున్నారు, వాళ్ళు యూజ్ చేసినవి, అప్పటి నుండి వాడిన వస్తువులు అన్నీ మనకైతే చాలా బాగా చూపిస్తారు. మ్యూజియం లాగా ఉంటుంది అన్నట్టు, మనం దూరం నుండే చూడాలి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ ఈవెంట్లో వాళ్ళు మనకు లైవ్లో ఈ శారీస్ ఎలా నేస్తారు ఇవన్నీ మనకు చూపించారు, వాళ్ళ కల్చర్కి రిలేటెడ్. నేనైతే చాలా ఎగ్జైట్ అయినా, ఫస్ట్ టైం చూసిన ఎలా చేస్తారు అనేది. సో ఏంటంటే మనం ముందుకు వస్తే ఇంకొకటి రూము మ్యూజియం లాగానే ఉంటుంది. ఈ రూమ్లో ఏంటంటే అప్పట్లో యూజ్ చేసిన వస్తువులు, ఈ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అన్నట్టు, చాలా బాగుంటుంది. ఈ రూమ్లో అన్ని పెయింటింగ్స్ ఉంటవి, రాష్ట్రపతి నిలయానికి సంబంధించిన పెయింటింగ్స్. అండ్ ఆ పెయింటింగ్స్ రిలేటెడ్ మ్యాటర్ మెన్షన్ చేసి ఉంటుంది మనం చదువుకోనికి. అండ్ దానికి రాష్ట్రపతి నిలయానికి సంబంధించిన మ్యాపు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం బయట రాష్ట్రపతి నిలయం ఎలా ఉంటుందో దానికి సంబంధించిన పెయింటింగ్ ఉంటుంది గోడల పైన. అండ్ ఇంకొకటి ముందుకు వెళ్తే ఒక రూమ్ ఉంటుంది. అండ్ చూసుకోండి ఇట్లా పిక్చర్స్ కానీ వాటికి సంబంధించిన మ్యాటర్ కానీ ఎలా ఉందో ఈ రూమ్లో. ఇక్కడ చూసుకుంటే వెనకటి పద్ధతిలో ఎలా వాటర్ తీసేవాళ్ళో, సో ఆ పద్ధతికి సంబంధించిన నమూనా అంటారు కదా ఇక్కడ. సో మనకు డిస్ప్లేలో ఇక్కడ పెట్టేసి మనకు చూపిస్తారు, చాలా బాగుంటుంది. అండ్ ఎలా వాటర్ తీసేవాళ్ళు ఎద్దులను యూజ్ చేసి అనేది, దీని రియల్ది కూడా బయట మనకి రియల్గా ఉండేది కనిపిస్తుంది. అండ్ దానికి సంబంధించిన నమూనా ఇక్కడ పెడతారు. అండ్ ఇక్కడ మనం గోడకు చూసుకున్నట్టయితే ఆ బిందెలు అవన్నీ అప్పుడు ఎలాంటివి యూజ్ చేశారో అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి బయట మనం ఇప్పుడు ఇందాక చూసిన ఆ నమూనా సేమ్ అలానే ఉంటుంది. ఇది ఒరిజినల్ అన్నట్టు. ఇక్కడ నుండి వాటర్ ఎలా ఎద్దులని ఉపయోగించి తీసేవాళ్ళు అనేది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది అసలు. చాలామంది అసలు ఇక్కడ పిక్చర్స్ తీసుకున్నారు. అండ్ చూడండి వాటర్ అది. అండ్ ఇక్కడ చూడండి అక్కడ నుండి వచ్చిన వాటర్ వేస్ట్ కాకుండా ఒక పద్ధతిలో చెట్లకు ఎలా వెళ్ళాలో ప్రతి ఒక్కటి చాలా బాగా అరేంజ్ చేసి పెట్టిరు. అండ్ ఈ వాటర్ ఫ్లో ఎలా వెళ్తుంది అనేది ఇక్కడ మనకి ఇక్కడ రాసి కూడా మనకు మెన్షన్ చేసి పెట్టిరు చదువుకోనికి. అండ్ చూడండి బిల్డింగ్ అయితే చాలా బాగుంది. అసలు నాకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తలేదు కానీ ఇది చాలా బాగుంటుంది. పిక్చర్స్ అయితే చాలా బాగా వచ్చినుండే ఇక్కడ దిగినాయి. అండ్ ఇక్కడ హెర్బల్ గార్డెన్ ఉంటుంది. ఈ హెర్బల్ గార్డెన్లో అసలు చాలా ఒక మొక్కలు వాటికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్స్ అండ్ వాటి యూజెస్ ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ శివుడిది అండ్ ఈ నందిది, ఇక్కడ వాటర్ 24 hours ఫ్లో అవుతూనే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కిచెన్ టన్నెల్. ఇది రాష్ట్రపతి నిలయం నుండి కిచెన్కి టన్నెల్ ఉంటుంది అన్నట్టు. మనం ఇక్కడ కిచెన్లో వండిన వంటని డైరెక్ట్గా రూమ్లోకి ఈ టన్నెల్ ద్వారానే తీసుకెళ్తారు. ఈ టన్నెల్లో చూసుకున్నట్టయితే పెయింటింగ్స్ అండ్ మన కల్చర్కి సంబంధించినవి పెయింటింగ్స్ అవన్నీ ఉంటాయి అన్నట్టు. చాలా బాగుంటుంది అసలు. వెళ్తుంటే చాలా ఎగ్జైట్మెంటెడ్గా అనిపించింది ఈ టన్నెల్లో నుండి. అండ్ మన తెలంగాణ కల్చర్కి సంబంధించిన ఇందులో ఉంటుంది అన్నట్టు. వెళ్తుంటే మనకు పెయింటింగ్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఎంత బాగా వేశారు పెయింటింగ్స్. అండ్ ఇప్పుడు బయటకైతే వచ్చేసినాం. అండ్ బయటకు వచ్చేసరికి ఒక పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది.
లాస్ట్‌ది ఇది నేను మిస్ అయినా. ఇది బాగుండే చాలా అసలు. సో, పర్ఫార్మెన్సెస్ అయితే అన్నీ కంప్లీట్ అయినాయి. ఇంకా వచ్చేటప్పుడు అయితే ఈ డెకరేషన్ మేము వెళ్ళేటప్పుడు ఆఫ్టర్‌నూన్ వెళ్ళినాము. అప్పుడు అంత అనిపియలే. కానీ ఆ లైటింగ్ చాలా బాగా అనిపించినుండే. ఈ ట్రీ అయితే బాగా డెకరేషన్ చేసిర్రు. మేమైతే అక్కడ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం. చాలా బాగా అనిపించినుండే. వచ్చేటప్పుడైతే చాలా కలర్‌ఫుల్‌గా ఉండే అసలు నైట్ ఆ లైట్స్, ఆ డెకరేషన్ బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.